అప్డేట్స్ చూద్దాం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు పోలీసులు అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్ట్ నేత జగన్ పేరిట ఈ లేఖ కలకలం రేపింది. సీతక్క ఆదివాసుల గురించి ఆలోచించడం లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరిచిపోయారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు మావోయిస్టులు. జీవో నెంబర్ 49తో కుమురం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం సూచిస్తుందని, జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. ఆదివాసీ ప్రాంతాలు లేకుంటే గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలకు దానికి సంబంధించి అక్కడ ఆదివాసులను ఖాళీ చేయించేందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది. దీనికి సంబంధించి ఆదివాసుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క మంత్రిగా ఉండి ఇప్పటి వరకు ఆదివాసుల పైన దాడులు చేస్తుంటే ఇప్పటి వరకు స్పందించడం లేదు అని ఒక లేఖ అయితే పేర్కొంది. దీనికి సంబంధించి మావోయిస్టు లేఖ కలకలం రేగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఆదివాసుల పక్షాన పోరాటం చేస్తా అని, లేకుంటే ఒక నక్సలైట్ నుండి బయటికి వచ్చి ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ఆదివాసుల పైన పోలీసులు కానీ లేకుంటే అటవీ శాఖ అధికారులు కానీ ఇప్పటి వరకు దాడులు చేస్తా అంటే ఇప్పటి వరకు స్పందించకుండా సీతక్క ఉండదంటే కొంత చాలా బాధాకరమని కొంత మావోయిస్టులు అయితే మండిపడ్డారు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 49 అది రద్దు చేయాలంటూ కొంత ఈ యొక్క 339 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించే కుట్ర జరుగుతుందని ఆ యొక్క లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మావోయిస్టు లేఖ జగన్ పేరుతో ఆ లేఖ విడుదల అవ్వడంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత సీతక్క కూడా కొంత అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది హెచ్చరికనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆదివాసులను లేకుంటే ఏజెన్సీ ఉన్న ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ యొక్క ఆదివాసుల పైన లేకుంటే అటవీ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు సీతక్క ఎందుకు స్పందించడం లేదంటూ మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా 339 గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదాని అంబానీలకు అది అక్కడ ఉన్న ఖనిజ సంపద కట్టబెట్టడానికే ఈ యొక్క జీవో తీసుకొచ్చారు. ఆ జీవో నుండి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆదివాసులను ఖాళీ చేయించే ఆ కుట్రలో భాగంగా ఆ ఖనిజ సంపదలను దోచుకొని వెళ్ళడానికే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క సీతక్క మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ఏజెన్సీ ప్రాంతాలు కుమురం భీం జిల్లాలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ కూడా ఆదివాసీ ప్రాంతాలు కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. దీని మీద సీతక్క స్పందించాలని మావోయిస్టులు అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ సల్మాన్.